నెల్లూరు రూరల్‌కి ఎటువంటి న్యాయం జరగకపోవడం వల్ల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వాన్ని విభేదించి 16 నెలల ముందే ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హవా ఎలా ఉంది అంటే అప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఏదైనా పోస్టులు పెట్టాలన్నా రాష్ట్ర వ్యాప్తంగా, నేను నెల్లూరు రూరల్ ఒకటే చెప్పట్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా పోస్టులు పెట్టాలి అంటే భయపడేవాళ్ళు. ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి ధైర్యంగా అసలు పోస్టులు పెట్టడంలో ఆలోచించేవాళ్ళు కాదు, ఏదైనా కార్యక్రమాలు చేయడంలో ఆలోచించేవాళ్ళు కాదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీని వద్దనుకుని ఒక రెబల్ ఎమ్మెల్యే వచ్చాడు, అతని గొంతు రాష్ట్రం మొత్తం వినిపిస్తున్నాడు. కాబట్టి మనం తెలుగుదేశం కార్యకర్తలం, మనం ఎవరికి భయపడాలి, వైసీపీ నుంచి ఏం చేసినా పర్లేదని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. కాబట్టి మనం కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి, కోటంరెడ్డి శ్రీధరన్న లాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుని మనం కూడా మాట్లాడాలని చెప్పి చాలా నియోజకవర్గాల్లో చలనం అనేది కలిగింది. ఈ విధంగా కలిగిన చలనం ఏదైతే యువగలంతో నెల్లూరు రూరల్లో లోకేష్ ఎంట్రీ దద్దరిల్లిచ్చేలా చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. ఇలా జరుగుతున్న క్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని వీళ్ళని ఓడించాలి అని చెప్పి ఎక్కడైతే మన A2 అయిన విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చి నెల్లూరులో ఎంపీగా పెట్టడం, అదే కాకుండా ఎంపీ అయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి కోటంరెడ్డి పైన పెట్టడం, అదే కాకుండా ఏదైతే ఐపాక్ టీం నుంచి 20 మందిని తీసుకొచ్చి నెల్లూరు రూరల్లో పెట్టడం, అదే కాకుండా ఇంటెలిజెన్స్ టీంని ఒక స్పెషల్ టీంని పెట్టడం, ఏది చేసైనా సరే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఓడించాలని చెప్పి. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసింది ఏంటి అంటే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేసింది జనాలకి తనకి మధ్య ఉన్న గ్యాప్ లేకుండా ఈ 2 సార్లు ఎలా అయితే గెలిచాడో ఈ 2 సార్లు ఏంటమ్మా ఏంటి సంగతి, మీ సమస్య ఏంటి, మీ సమస్య ఏదైనా ఉంటే చెప్పండి, నేను చేస్తాను, నేను సాధారణ ఎమ్మెల్యేని, నాకు మీకు కలవడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు, ఎప్పుడూ కూడా నేను ఉంటాను, అసెంబ్లీ సమావేశాలు ఉంటే తప్పితే నేను నిరంతరం ఆఫీస్లోనే ఉంటాను, నాకు రాజకీయం తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు, కాబట్టి మీరు నన్ను ఎప్పుడైనా కలవచ్చు అని చెప్పి ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయాడు, ప్రజల ఇళ్లలోకి వెళ్ళిపోయాడు, ప్రజలకి చాలా చాలా దగ్గర అయిపోయాడు, ఆ ప్రజల ఓట్లు కొల్లగొట్టేశాడు. అలా ఇలా కాదు, నిజం చెప్తున్నా, మంచి మనసుతో ఏ మనిషి అయినా ప్రయాణిస్తే అతనికి ఎప్పుడు విజయం సాధిస్తాడు అని చెప్పి చెప్పడానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఒక ఎగ్జాంపుల్. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు 35,000 మెజారిటీ, సుమారు ఒక 500 ఓట్లు తక్కువ ఉండొచ్చు, 35,000 మెజారిటీతో నెల్లూరు రూరల్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవడం అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ని కంచుకోటగా మార్చుకున్నాడు. అంతేకాకుండా ఒక చరిత్ర సృష్టించాడు. ఎమ్మెల్యేలు ఎవరికి నెంబర్ ఇవ్వరు, కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెంబర్ ఇస్తారు. నెంబర్ ఇవ్వడమే కాకుండా ఆ నెంబర్కి కాల్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడతారు. కొన్ని సందర్భాల వల్ల లిఫ్ట్ చేసి మాట్లాడలేని పరిస్థితుల్లో మళ్ళీ ఏమేమి మిస్డ్ కాల్స్ వచ్చాయని చెప్పి చూసుకుని ఖచ్చితంగా కాల్ అయితే చేస్తారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటూ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి గిరిధర్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాష్ట్ర స్థాయి పదవిని కూడా పక్కన పెట్టి మరీ అన్న బాటలోనే పయనించాలనే ఉద్దేశంతో నాకు పార్టీలు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, నా అన్న వేసే అడుగులోనే నా అడుగు అని చెప్పి గిరిధర్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయి పదవిని కూడా పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ అన్నదమ్ములు సక్సెస్ఫుల్గా ఏదైతే ఈ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లారో, రూరల్ నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా శభాష్ కోటంరెడ్డి బ్రదర్స్ అని చెప్పి చప్పట్లు కొట్టడం కూడా జరిగింది. ఫైనల్లీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే నేను అని చెప్పి 2024 నిన్నటి రోజున అసెంబ్లీలో విన్న ప్రతి ఒక్క కోటంరెడ్డి బ్రదర్స్ అభిమానులు కూడా చాలా సంతోషానికి లోనయ్యారు అని చెప్పి నేనైతే చెప్తున్నా. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇంకా చాలా మంచి పనులు చేయాలని చెప్పి, ఇంకా నెల్లూరు రూరల్ని డెవలప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.